నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీ పేరు? నా పేరు శివానంద్ సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడ గత 2 years నుంచి చేస్తున్నాను, కియాలోనే చేస్తున్నాను కంటిన్యూగా. సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ బాగున్నాయి సార్. మనకి కియాలో ఏంటంటే మేజర్ గా చూసుకోవడానికి పాకెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ తో ఫ్యూచర్స్ వస్తాయి. అన్ని విధాలుగా చూసుకున్నాను, సేఫ్టీ పరంగా చూసుకున్నాను, ఫీచర్స్ పరంగా చూసుకున్నాను, బడ్జెట్ పరంగా చూసుకున్నాను, అన్ని విధాలుగా మనకి కంఫర్ట్ గా ఉంటుంది. సో కొంచెం చేంజెస్ వచ్చాయని చెప్పేసి అన్నారు కదా, మోడల్ చేంజ్ అయినాయి. సో ఏమేమి చేంజ్ అయ్యాయి, ఎలా చేంజ్ అయ్యి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, ఇది వచ్చేసి మనకు వచ్చేసి న్యూ సెల్టోస్ అనమాట. ఇంతకు ముందు ఎలా ఉంటుండే అంటే మనకి టైగర్ నోస్ గ్రిల్ ఉంటుండే, ఇప్పుడు వచ్చేసి టైగర్ ఫేస్ గ్రిల్ అనేది చేంజ్ అయ్యింది. మనకి బోల్డ్ టైగర్ లుక్ ఇవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే మనకి కింద టోటల్ గా లోవర్ బంపర్ ఒకటి చేంజ్ అయింది, అప్పర్ బంపర్ చేంజ్ అయింది. ఇంకో అడిషనల్ గా మనకి ఇందులో ఏం యాడ్ చేశారంటే మనకి ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే టాప్ అండ్ వెహికల్ ఉంటుందో మిడ్ వర్షన్ ఉందో అందులో విత్ అడాస్ తీసుకోవచ్చు, వితౌట్ అడాస్ తీసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంతకు ముందు ఎలా ఉంటుందంటే మనకి ఓన్లీ GTX ప్లేస్ లోనే మనకి అడాస్ ఫీచర్ అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు అడిషనల్ గా వచ్చేసి అడాస్ వితౌట్ అడాస్ అండ్ విత్ అడాస్ తీసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అన్నమాట. ఏ వేరియంట్ ఈ వెహికల్? ఇది వచ్చేసి HTX అడాస్ అనమాట. ఇలా విత్ అడాస్ వస్తుంది, వితౌట్ అడాస్ వస్తుంది. ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మనకి టైగర్ ఫ్రేస్ గ్రిల్ వస్తుంది, మనకి LED DRLs విత్ LED హెడ్ ల్యాంప్స్ వస్తుంది. అందులో చూసుకుంటే గ్లాసీ ఫినిషింగ్ ఫ్రంట్ గ్రిల్ వస్తుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ యాడ్ అవుతాయి ఇందులో. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది. మనం సైడ్ చూసుకుంటే టైర్ సైజ్ చూసుకుంటే మాత్రం ఏమైపోతుందంటే ఇక్కడ మనకి 17 inches వీల్ సైజ్ వస్తుంది, విత్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ అండ్ 17 inches వీల్ సైజ్ వస్తుంది ఇందులో. ఇంతకు ముందు ఇలానే ఉండే లేకపోతే మనకి ఇంతకు ముందు డిజైన్ ఎలా ఉంటుండే, ఇంతకు ముందు అలాయ్ వీల్ డిజైన్స్ ఏముంటుండే, వీల్ సైజ్ 17, 18 అది రెగ్యులర్ గానే ఉంటుండే, కానీ అలాయ్ వీల్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుండే. ఇందులో ఏంటంటే వెహికల్ అప్గ్రేడ్ చేయడం వల్ల ఏంటంటే టోటల్ గా అలాయ్ వీల్ డిజైన్ గానీ, వెహికల్ లుక్ గానీ, ఎక్స్టీరియర్ కాస్మెటిక్స్ అనేది టోటల్ గా చాలా డిఫరెంట్ చేంజెస్ చేసేదారు. సో లోపల ఏం చేంజ్ అయ్యా? సో మనకి అడిషనల్ గా చూసుకుంటే ఇంకొకటి వచ్చేసి మనకి ఓఆర్విఎం ఏదైతే ఉందో మనకి టోటల్ బాడీ, ఇంతకు ముందు అంటే మనకి బాడీ కలర్ ఓఆర్విఎం వస్తుండే, ఇప్పుడు బ్లాక్ కలర్ ఓఆర్విఎం చేస్తారు. యాజ్ యూజువల్ అలానే మనకు రూఫ్ రైల్స్ కూడా మనకి బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ చేస్తారు. వీల్ బేస్ చూసుకుంటే గానీ 90 mm అనేది వీల్ బేస్ పెరిగింది మనకి. ఎక్స్టీరియర్ లో చూసుకుంటే లెంత్ పరంగా చూసుకుంటే 90 mm అనేది వీల్ బేస్ పెరిగింది. ఓవరాల్ వీల్ బేస్ లో మనకి 90 mm పెరిగింది. ఇది ఇంతకు ముందు వచ్చేసి మనకి నార్మల్ రెగ్యులర్ డోర్ హ్యాండిల్స్ ఉంటుండే. ఈ మోడల్ ఏంటంటే మనకి స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్ అప్డేట్ వెహికల్ అప్డేట్ కావడం వల్ల ఫేస్ లిఫ్ట్ లో స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ చేశారన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రాక్సిమిటీ కంట్రోల్ ఉంటుంది మనకి. ఇది కీస్ డిజైన్ అనేది చేంజ్ అయింది. ఇంతకు ముందు మనకు వేరే డిజైన్ ఉంటుండే, ఇది వచ్చేసి కీ డిజైన్ చేంజ్ అయింది. ఇది అడిషనల్ ఏంటంటే మనం కీస్ అనే ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇన్ కేస్ ఒకవేళ సెన్సార్ పాడైనా ఎలా అయినా అని మనం కీస్ తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మనం కీతో యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని ప్రొవైడ్ చేస్తారు? 2 keys అనేది ప్రొవైడ్ చేస్తాం. మనం ఇంకోటి ఏంటంటే మనకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ వెహికల్ అనేది టచ్ చేస్తే నియర్ బై ఉండాలి, కీస్ ఏదైతే ఉందో నియర్ బై అంటే కనెక్ట్ చేస్తే అన్న వెహికల్ డోర్ అనేది క్లియర్ గా మనం ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే కీస్ అన్లాక్ చేయాలి అనేది ఏమి ఉండదు, జస్ట్ మనం ఫింగర్ ప్రింట్ చేసినా కానీ మనం డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎట్లుంది బ్రో? బూట్ స్పేస్ ఎంత ఉంది ఇక్కడ దీంట్లో? మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వస్తుంది, కనెక్టెడ్ DRL విత్ టైల్ ల్యాంప్ వస్తుంది. అందులో LED వస్తుంది. మనం బూట్ స్పేస్ చూసుకుంటే మాత్రం మనకి 447 liters బూట్ స్పేస్ ఉంటుంది. యాజ్ యూజువల్ ఇలానే మనకి 60-40 స్ప్లిట్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే మనం డ్రైవింగ్ ఎలా ఉంది అంటే 2 మెంబర్ డ్రైవ్ చేస్తున్నాం, 3 మెంబర్ డ్రైవ్ చేస్తున్నాం అంటే మనం లగేజ్ ఎక్కువ క్యారీ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఇందులో. మనం అది క్లోజ్ చేసి ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇది క్లోజ్ చేసి అది యూజ్ చేసుకో. లేదు మనం 2 members ట్రావెల్ చేస్తున్నాం, మన దగ్గర చిల్డ్రన్స్ ఉన్నారంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా అప్డేటెడ్ వర్షన్ లో బెడ్ కూడా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వేసుకోవడానికి బెడ్ కూడా వస్తుంది. మనం బెడ్ వేసుకొని పిల్లలనే చిన్న చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి రెస్ట్ బి తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మనకి డ్రైవ్ ఫీల్ గానీ, సిట్టింగ్ కంఫర్ట్ గానీ అనేది మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు అడిషనల్ గా వచ్చేసి లగేజ్ ల్యాంప్ వస్తుంది. ఇక్కడ మనకి డిక్కీ ఓపెన్ చేయగానే వెహికల్ వచ్చేసి లగేజ్ ల్యాంప్ వస్తుంది. ఇందులో మనకి ఇది స్పెషల్ ఫీచర్ ఏంది, రేర్ డిఫోగర్ దగ్గర స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి హిడెన్ వైపర్ ఉంటుంది. ఇక్కడ పైన మనకి హిడెన్ వైపర్ ఉందంటే మనకి గ్లాస్ మీద ఉండదు, హిడెన్ వైపర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అడిషనల్ రేర్ డిఫోగర్ యాడ్ అవుతుంది. రేర్ డిఫోగర్ మీన్స్ ఇది ఏంటంటే కాపర్ లైనింగ్ అనమాట. ఇది కాపర్ లైనింగ్. ఎప్పుడంటే మనం స్నోలో వింటర్ టైమ్ లో కానీ స్నోలో ఇట్లా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఫాగ్ మొత్తం ఇక్కడ ఫామ్ అవుతుందో మనకి ఇంటీరియర్ లో ఏసీ కంట్రోల్స్ దగ్గర ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అది ఆప్షన్ ఓపెన్ చేసుకున్నామంటే కాపర్ లైన్స్ ఏవైతున్నాయో అది అనేది హీట్ అయ్యి
ఈ స్నో అనేది టోటల్ గా క్లియర్ అవుతుంది అనమాట. ఓహో. ఇందులో అడిషనల్ ఆఫర్ ఇది ఉంది. అడిషనల్ రేర్ వచ్చేసి మనకి ఇడెన్ వైపర్ అండ్ వాషర్ కూడా ఉంది అనమాట. ఓకే. ఇందులో స్పెషల్ ఫీచర్ ఇది యాడ్ చేశారు మనకి. ఇందులో ఇప్పుడు పాత దాంట్లో లేకుండా ఇది కూడా అడిషనల్ గా ఇందులో యాడ్ చేశారు. వీపర్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి రేర్ ఇండికేటర్స్ అనమాట. ఇది కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ వస్తుంది. ఓకే.